హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1352. ఈరోజు డేట్ 31st జనవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు 3 డీల్స్ చెప్తాను. ఇవి కూడా ఆల్ టైమ్ బెస్ట్ కాదు, భయంకరమైన లూట్స్లో ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా వీలైతే మీరు రిక్వైర్మెంట్ ఉంటే అర్జెంటుగా లూట్ చేసేయండి. అండ్ ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోయినా ఫస్ట్ చెప్పేది మాత్రం కొనుక్కొని పక్క పెట్టుకోండి, చాలా యూజ్ అవుద్ది. దాంట్లో వెరీ ఫస్ట్ది శాండిస్క్ 1 TB. ఇది మీకు రెగ్యులర్గానే 12,000 13,000 దాకా ఉంటుంది. మినిమంలో మినిమం 9,500 దాకా ఉంది. బట్ ఈరోజు మీకు ఇది 5,300కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. కార్డ్ ఆఫర్ లేకపోతే 6,000కి వస్తుంది. సో భయంకరమైన డీల్ అనమాట ఇది. అర్జెంటుగా దీన్ని లూట్ చేసేయండి. అండ్ దీంట్లో 2 TB రెగ్యులర్గా మీకు 17,000 దాకా ఉంటుంది. ఇప్పుడు మీకు 8,999 రూపాయలు ఉంది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్తో 8,099కి వస్తుంది, అంటే 8,100కి వస్తుంది. నేను 2 TB ఆల్రెడీ లూట్ చేశాను అండ్ నిన్న 1 TBది ఆల్రెడీ లూట్ చేశాను. స్టిల్ అవైలబుల్గా ఉంది. సో ఇవి రెండు కూడా భయంకరమైన లూట్ డీల్స్ అనమాట. లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అర్జెంటుగా దీన్ని లూట్ చేసేయండి. SSD పాకెట్ సైజ్ ఇంత ATM కార్డ్ సైజ్ ఉంటుంది, మీకు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఎక్సలెంట్ స్పీడ్స్తో ఉండేది, లేటెస్ట్ది కూడా. లూట్ చేసేయండి. అసలు దీనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, అర్జెంట్ లూట్ చేసేయండి. రెండోది, ఇది ఇంకా భారీ డీలు. మ్యాక్ మినీ మీకు ఏకంగా 14,000 డిస్కౌంట్ వస్తుంది. 40,990 రూపాయలకు వస్తుంది. బట్ ఇది కొద్దిసేపు వస్తుంది, కొద్దిసేపు పోతుంది. ఒకవేళ మీకు కనిపిస్తే అర్జెంట్ లూట్ చేసేయండి. ఇది కూడా ఒక భయంకరమైన లూట్ ఇది. అండ్ మూడోది, శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 కూడా ఉంది. ఇది కూడా డీల్ ఉంది, ఇది స్టిల్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే దీన్ని కూడా లూట్ చేసేయండి. ఇది కూడా భారీ డీల్లోనే ఉంది. ఫస్ట్ శాండిస్క్, యాపిల్ రెండు కూడా సూపర్ డీల్స్. ఒక లుక్ అయితే వేయండి. 3 కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇవి ఆల్ టైమ్ బెస్ట్ లూట్స్. ఇంకా వీటి గురించి సపరేట్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. గుడ్డిగా కొనుక్కోవచ్చు. నేను ఆల్రెడీ 2 కొన్నాను, గుర్తుపెట్టుకోండి. అవి డెలివరీ కూడా అవుతాయి ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. అసలు లాంగ్ గ్యాప్ తర్వాత టెక్ న్యూస్ వస్తుంది. న్యూస్ ఏంటో చూసేద్దాం. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైము ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వీళ్ళు 5Gని తీసుకురాబోతున్నారు. మీరు ఫస్ట్ 6G అనుకున్నారు కదా, 5G ఇది. అది కూడా అందరికంటే ఫస్ట్ కాదు, అందరికంటే లాస్ట్గా. అది కూడా ఇప్పుడు కూడా కాదు, ఇంకొక 6-7 నెలల్లో వీళ్ళు ఇండియా వైడ్గా విస్తరిస్తారట వీళ్ళు త్వరలోనే. ఆల్రెడీ జియో, ఎయిర్టెల్ ఆల్రెడీ తీసుకొచ్చింది, అవి ఆల్రెడీ వాటర్ అయిపోయింది. మన వాళ్ళు జ్యూస్ని పిండుతూనే ఉన్నారు రోజు. అన్లిమిటెడ్ 5Gని ఫస్ట్ నేను వీడియో చేస్తే వీడియో అబద్ధం చెప్తుండని కింద కామెంట్స్లో రాశారు. వాడుతూనే ఉన్నారు మీరు కదా, నేను తెలుసు, కామెంట్స్ వస్తూనే ఉంటాను మీరు రాసేవన్నీ. సో ఎనీవేస్, 5G వచ్చి పాప అయిపోతూనే ఉంది. వడాఫోన్ ఐడియా వాళ్ళు ఇలా ఉన్నారు. పాపం వీళ్ళని కూడా అనటానికి లేదు, నిజానికి అక్కడ జరిగేది వేరే, వీళ్ళ పరిస్థితి వేరే. సో ఎందుకులేండి, అదంతా ఎందుకు. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా వాళ్ళు అయితే 5Gని తీసుకురాబోతున్నారు. ఎవరైతే VI సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఒక 5-6 నెలల్లో మీకు 5G అనేది రావచ్చట. గెట్ రెడీ. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. నిజానికి ఇది యాక్చువల్ న్యూస్. సో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఫైనల్గా ఇంపోర్ట్ డ్యూటీస్ని 15% నుంచి 10% చేశారు ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద. ఇది ఒక బిగ్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. దీనివల్ల మనకే కొంచెం బెటర్, ఎందుకంటే ఇండియాలో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. ఏకంగా 15% నుంచి 10% తీసుకొచ్చారు. ఏవైతే మన ఇండియాలో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటాయి, బ్యాటరీస్ కావచ్చు, ఇంకా కేసెస్ కావచ్చు, బ్యాక్ సైడ్ ఉండే మెటల్ ఫ్రేమ్స్, ప్లాస్టిక్ ఫ్రేమ్స్, ఏవైతే మనకి ఫోన్స్లో వాడే చిన్న చిన్న ఉంటాయి కదా కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ మీద 15% నుంచి 10% చేశారట. అన్ని కంపెనీ వాళ్ళు ఇంపోర్టే చేసుకుంటారు మన ఇండియాలో. సో దానివల్ల వాళ్ళకి కస్టమ్ డ్యూటీస్ తగ్గుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో కొంచెం రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అసలు అయితే మరి తగ్గిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి హానర్ నుంచి, హానర్ వాళ్ళు హానర్ X9Bని 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు, ఫిబ్రవరిలో. అండ్ దీంతోపాటు ఒక TWS బడ్స్, ఒక స్మార్ట్ వాచ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ హానర్ X9B గురించి ఆల్రెడీ వీళ్ళు భయంకరమైన మార్కెటింగ్ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. తారు, మహీంద్రా కార్లు ఎక్కియటం, ఇలా రకరకాలు చేస్తున్నారు. కానీ అది రియల్ లైఫ్లో ఎంత వర్కౌట్ అవుతుంది అనేది గ్యారంటీ. అది ఇంతకుముందు కూడా వీళ్ళు వాల్నట్లు కొట్టారు, నేను చెప్తున్నాను అంతగానే పనికిరాదు అని చెప్పి. సో కాకపోతే హానర్ 90 రీసెంట్గా వచ్చిన డీల్ ప్రకారం అది బెస్ట్ డీల్ అండ్ చాలా అండర్ రేటెడ్ ఫోన్. అది ఇప్పటికీ నేను ఒప్పుకుంటా, బట్ మార్కెటింగ్ మాత్రం వీళ్ళు ఓవర్గా చేశారు. సో ఎనీవేస్, ఈసారి కూడా అంతే చేస్తారు వీళ్ళు, పట్టించుకోకండి. అండ్ ఇది ఎంత ప్రైస్లో వస్తుందో చెప్పలేము. అది మీకు మళ్ళీ Android 13తో లాంచ్ అవ్వచ్చు. అది కాకుండా మీకు ఛార్జర్ మళ్ళీ బాక్స్లో రాకపోవచ్చు. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. బట్ ప్రైస్ కూడా ఎక్కువగానే పెడతారు వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళు బయట కొనుక్కొచ్చుకొని చేసేటళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెడతారు ప్రైస్ అయితే. చూడాలి మరి
ఎలా ఉంటుందనేది. సో, ఈసారి కూడా నాకైతే అంత పాజిటివ్ ఇంప్రెషన్స్ అయితే లేవు. ప్రైస్ బట్టి మనం ఆసారి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి. హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళు ఫైనల్‌గా ఒక స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని పేరు హెచ్ఎండి గ్లోబల్ ఫోనే. ఫోన్ 1 అనుకుంటా ఇది. పేరు ఇంకేం పెట్టారో తెలియదు. ఇంక పేరు పెట్టలేదు అనుకుంటా. సో, ఎనీవేస్ వీళ్ళు ఈ హెచ్ఎండి గ్లోబల్ పేరేంటంటే హ్యూమన్ మొబైల్ డివైస్ అంట దాని పేరు ఇప్పుడు. అండ్ దాంట్లో ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ అయితే ఉంటుంది. ఇది ఎండబ్ల్యూసీ ఈవెంట్‌లో వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్‌గా లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే చాలా డ్యూరబుల్‌గా ఉన్నాయి. రిపేరబుల్‌గా కూడా ఉన్నాయని వీళ్ళు టెస్టులు చేస్తారు కదా! వాళ్ళు కన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రిపేరబిలిటీ స్కోర్ హైయెస్ట్ చేసింది ఇది 9/10 అనమాట. 9/10 చేసింది. విచ్ ఈస్ గ్రేట్ అనమాట. చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ ఈవెన్ వేరే వాళ్ళతో కంపారిజన్ చాలా బెటర్‌గా ఉంది. అది కాకుండా ఈసారి S24 ఫ్యామిలీలో ఏదైతే వేపర్ ఛాంబర్‌లు ఉంటాయి కదా! కూలింగ్ కోసం అవి లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే 2 టైమ్స్ బెటర్‌గా పెట్టారట. అది కూడా ఒక మంచి విషయం అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మనకి గెలాక్సీ నుంచే సామ్సంగ్ వాళ్ళు వెరీ రీసెంట్‌గా S24 ఫ్యామిలీలో గెలాక్సీ ఏ అని కొత్తగా తీసుకొచ్చారు కదా! ఈ ఏఐ ఫీచర్స్ అనేవి ఓల్డ్ డివైసెస్ కూడా వీళ్ళు ఇస్తారు. బట్ ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకొస్తారట. వెంటనే కూడా తీసుకురారు. ఎందుకంటే S23 అల్ట్రా గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్‌గా. తక్కువ ప్రైస్‌కి వస్తే కొనుక్కుందాం అని చెప్పి. సో, కర్వ్డ్ స్క్రీన్ రకరకాలుగా అది కొంచెం కెమెరా కొంచెం బెటర్‌గా ఉందని కొన్ని మిక్స్డ్ టాక్ నడవడంతో చాలామంది S23 అల్ట్రా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ S23 అలాగే పాత డివైస్‌కి ఈ ఏఐ ఫీచర్స్ అనేవి తీసుకురాబోతున్నారు. బట్ వెంటనే రావు. ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. 100 మిలియన్ డివైస్‌కి అయితే దీన్ని అప్డేట్ రూపంలో ఇస్తారట. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఉంది కదా! ఈ ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ అనేవి లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్‌గా అంటే నెక్స్ట్ జనరేషన్ ఫోన్ వచ్చే టైంకి ఓవరాల్‌గా ఒక 15% మార్కెట్ అనేది డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే సేల్స్ అనేవి 15% తగ్గొచ్చట లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే. దట్టు చైనాలో ఇప్పటికే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోనే 40% మార్కెట్ పోయిందంట ఆల్రెడీ. చైనాలో ఎక్కువ కొంటా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఐఫోన్స్ వెరీ కామన్‌గా మనం అనుకుంటాం కదా! ఇక్కడ ఇండియాలో మనం రెడ్మీ ఫోన్లు లేకపోతే రియల్‌మీ ఫోన్స్ మనం రెగ్యులర్‌గా వాడుతుంటాం కదా! ఎక్కడ పడితే అక్కడ. బట్ నేను వియత్నాం వెళ్ళినప్పుడు కూడా అనిపించింది. అటువైపు కంట్రీస్ అసలు ఎక్కడ చూసినా మామూలుగా మనం చిన్న వెండర్స్ దగ్గర కూడా ఐఫోన్సే కనిపిస్తా ఉంటాయి. నేను రియల్ లైఫ్‌లో చూసా అవి. అలాగే అక్కడ చైనాలో కూడా భయంకరంగా కొంటా ఉంటారు. సో, అలాంటి కంట్రీస్‌లో 40% డౌన్ అయిందంట మార్కెట్. సో, అంటే ఓవరాల్‌గా ఇయర్ ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఒక 15% డౌన్ వచ్చట మొత్తం లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే. దీనికి రీజన్ ఎవరై ఉంటారో గుర్తొచ్చిందా? కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వెరీ సూన్ మన ఇండియాలో వివో V13 లాంచ్ చేయబోతుంది. V30 5G. సో, ఇది యాక్చువల్‌గా మనం చెప్పాలంటే ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ చేయబోతున్నారు కదా! దానిలాంటి డిజైనే ఉంటుంది. బట్ ప్రాసెసర్ వేరేలాగా ఉంటుంది. ప్రైస్ దగ్గరగా ఉంటుంది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీంట్లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ ఫోన్ ఏంటన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. వెయిట్ చేయండి. మీకు ఒక క్లారిటీ వెరీ సూన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు. నాదొక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి కొంచెం పరిచయం చేయండి మన ఛానల్‌ని. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి. ఇదొక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.